తాయారు పిల్లలందరినీ కూడా ఒక చోటికి రమ్మని చెప్పి, పిల్లలు, జగదాత్రి ఫ్యామిలీ వాళ్ళంతా ఈరోజు మీకోసం చాలా టేస్టీ ఫుడ్ తయారు చేశారు, ఈరోజు మీరు కడుపు నిండా తినండి అని చెప్పి కూర్చోండి కూర్చోండి అని అంటూ ఉంటుంది. ఈ యాక్టింగ్ అంతా దేనికోసం దాత్రి, ఇందుకు ఈ తాయారు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు కేదార్, ఏదో ప్లాన్ చేసిందేమో అందుకే ఇలా మాట్లాడుతున్నట్లుంది అని దాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి అందరికీ అన్నం దగ్గర ఉండి వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా కౌశికి, సుధాకర్, శ్రీవల్లి దగ్గర ఉండి పిల్లలందరికీ వడ్డిస్తూ ఉంటే తాయారు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. నా మీద గెలవడానికి ఎలాంటి కుట్రలు చేయడానికైనా వెనకాడదు అని దాత్రి అనుకుంటూ ఉంటుంది. ఏం చేస్తుందో తెలియకుండా ఏం చేస్తాం దాత్రి అని చెప్పి కేదార్ అంటాడు. అప్పుడే కౌశికి వడ్డించిన తర్వాత ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఫోన్ మాట్లాడి పక్కకు చూడగా అక్కడ ఒక ప్లేట్లో ఉన్న భోజనాన్ని ఎలుక తిని పడిపోయి ఉంటుంది. అదేంటి, భోజనం తిన్న ఎలుక అలా పడిపోయిందంటే ఆ భోజనంలో విషం కలిసిందా అని కౌశికి అనుకుంటూ టెన్షన్ పడుతూ దాత్రి, కేదార్ వడ్డిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి పరుగులు పెడుతూ వస్తుంది. జగదాత్రి, ఒకసారి ఇలా రా అని కౌశికి పిలుస్తూ ఉంటే, ఏమైంది వదినా అని దాత్రి, కేదార్ కౌశికి వెనకాలే వస్తూ ఉంటారు. అదిగో ఒకసారి అలా చూడండి అని చెప్పి చచ్చి పడిపోయిన ఎలుకని చూపిస్తూ ఉంటుంది. భోజనంలో పాయిజన్ కలిసింది జగదాత్రి, అందుకే ఆ ఎలుక ఆ భోజనం తిని అలా పడిపోయింది అని కౌశికి చూపిస్తూ ఉంటే అక్కడ పిల్లలందరూ కూడా భోజనం తింటూ ఉంటారు. అందరూ నోట్లో పెట్టుకొని చాలా బాగుందని అనుకుంటూ తింటూ ఉంటారు.